హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను. అవి మనకి ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. కరెన్సీ నోట్స్ వల్ల కూడా కరోనా అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ టిప్ మీరు పాటించండి. మీరు బయట నుంచి ఏమైనా కరెన్సీ నోట్స్ తెస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కప్పులో నిమ్మకాయ, పసుపు, ఉప్పు ఈ 3 బాగా కలిపేసి అందులో ఉంచండి. తర్వాత మీరు తెచ్చిన కరెన్సీ నోట్స్ అన్నీ ఈ నీళ్ళల్లో బాగా కడిగేయండి. కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఆరపెట్టండి. హాయ్ అండి, నేను చెప్పే తప్పకుండా చెయ్యండి. నోట్ల నుంచి కూడా వస్తుందంట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇగో ఇలాగ పసుపు, నిమ్మకాయ, ఉప్పు నీళ్ళలో వేసేసాను. ఇలా చేతితో రుద్దేస్తున్నాను. చూడండి ఎలా రుద్దుతున్నాను. ఇలా చేతితో కడగండి. ఇలా క్లాత్ పరిచి ఇలా నోట్లు పరచండి. ఫ్యాన్ వేసేయండి, ఆరిపోతాయి నోట్లు. సరేనా? మీకోసమే చెప్తున్నాను. ఎవరికాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఎటువంటివి రావు. మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కాపాడినట్టు అవుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే మనం రోజు తులసాకులు ఇంకా పసుపు వాడుకోవడం. ఇవి రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని మన బాడీలో పెంచుతాయి. రోజు కూడా గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా తులసాకులు వేసేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని మనం తాగితే మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇలా కర్పూరం బిళ్ళ తీసుకోండి. ఇలా కొన్ని బియ్యం తీసుకోండి. 2 అంగుళాల క్లాత్ తీసుకోండి. రాఖీలా కట్టుకునేలాగా చూసుకోండి. ఆ బియ్యం గింజలో ఈ కర్పూరం బిళ్ళ పెట్టేసి ఇలా ఒక పొర, ఇలా ఒక పొర వేసి వేలుముడి వేసేయండి. అవన్నీ దగ్గర చేర్చి వేలుముడి వేసేయండి. వేసేసి ఇలా ముడి పెట్టేసి రాఖీ కింద కట్టేసుకోండి. మనం గంటకు ఒకసారి వాసన చూద్దాం. చూసిన తర్వాత ముక్కంతా మనకి గొంతు దాకా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో రొంప రాకుండా చూసుకోవాలి. దగ్గు కూడా రాకూడదు. ఇగో దగ్గు గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ముక్కు క్లీన్ కోసం చెప్తున్నాను. రాఖీ కింద కట్టేసుకోండి గంటకు ఒకసారి. లవంగ మొగ్గండి ఇది. ఇవి కోణాలు 4 కోణాలు ఉంటాయి కదా, పళ్ళ మధ్యన పెట్టుకుని మనం ఈ కోణాలు నమిలేయాలండి. ఈ వాతావరణంలో మనకి అస్సలు దగ్గు రాకూడదు. ఆ దగ్గు పోవాలంటే ముందు ఈ లవంగ మొగ్గ కోణాలు నమిలేసి మనం నోట్లో పెట్టుకుని నానేక ఆ ఊట మింగుతూ ఉంటే మీకు క్రమేపీ దగ్గు తగ్గిపోతుంది. గొంతు అంతా క్లీన్ అయిపోతుంది. మగవాళ్ళు 2 లవంగ మొగ్గలు, ఆడవాళ్ళు 1 మొగ్గ వేసుకుని తప్పకుండా దగ్గు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇది నేను తలపోటు కోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చాలామంది తలపోటుతో బాధపడతారు. అందులో నేను కూడా ఉన్నాను. చిన్నతనం నుంచి కూడా నాకు తలనొప్పండి. ఎన్నో మందులు వాడాను. ఎన్ని మందులు వాడినా నాకు తలనొప్పి అనేది తగ్గల. హోమియోపతి, ఇంగ్లీషు అన్నీ వాడా. ఎన్ని వాడినా సరే నాకు తలనొప్పి అనేది తగ్గలేదు. దానికోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు 1 కప్పు పెరుగులో 2 స్పూన్లు మెంతులు వేసి నైట్ టైం పుల్లగా ఉండాలి పెరుగు. బయట పెట్టేస్తే పురుగు అయిపోతుంది పెరుగు. ఆ పుల్ల పెరుగులో మనం ఇలా నానబెట్టేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలాగా 1 స్పూన్ వేయండి. అంతే, ఇలా 1 స్పూన్ వేయండి అంతే. వేసారా? ఇలా తీసుకొచ్చి ఇక్కడ మాడు ఉంటుంది కదా, ఇక్కడ మాడు ఇలా మాడుమే పెట్టండి. ఇలా పెట్టేసి ఇలాగా
పెట్టేసుకోండి. ఇలాగా అద్దండి, ఇలా ప్రెస్ చేస్తే పెరుగు మెంతులు అంతా కూడా మన మాడుకు పెట్టేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి పడుతున్నానండి తలనొప్పి, చాలా సంవత్సరాల నుంచి. హోమియోపతి ఇంగ్లీష్ మందులు అన్నీ వాడాను, ఎన్ని వాడినా సరే తగ్గలేదు నాకు. మా మేనత్త కూతురు చిన్ని అన్న అమ్మాయి, మూడో మేనత్త కూతురు నాకు చెప్పింది, ఇలా చెయ్యి పెరుగు మెంతులు అని చెప్తే నేను సంవత్సరం నుంచి అండి 2 రోజులకు ఒకసారి సమ్మర్ వచ్చిందంటే ఇలాగే పెట్టేస్తున్నాను. సమ్మర్లోనే నాకు తలనొప్పి వస్తుంది ఎండ వల్ల, ఇంట్లో ఉన్నా సరే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చెప్పిన దగ్గర నుంచి 1 ఏడాది నుంచి నేను మొదలుపెట్టాను. 2 రోజులకు ఒకసారి ఇలా పెట్టేస్తున్నాయి. ఇవ్వండి, ఇలా చూడండి. 2 స్పూన్లు మెంతులు నానబెట్టేసుకుంటే నైట్ టైము తెల్లారేసరికి నానిపోతుంది. మనం ఆ పని చేస్తూ ఉంటాం, పెట్టేసుకుంటున్నాం. అలా పెట్టేసుకుని పని అయిపోయాక షింక్ కింద ఇలా వాష్ చేసేసుకుంటే చాలు. మన తలకంతా పోసేసుకోగల నీళ్ళు. అమ్మో మెంతులు జిగురు వదలదేమో అని అనుకుంటారు, ఏముండదండి. మనం షింక్ కింద ఇలా తల పెట్టేసుకుని ఇలాగా ఆరిపోతుంది కదా, ఇలా గోరులతో కొంచెం తడి చేసి ఇలా అద్దేస్తే నానిపోతుంది. ఇలా గోరులతో కొంచెం ఫ్రెష్ చేసేసి ఇలా కడిగేసుకుంటే పోతుంది. ఇలా గోకేసుకుంటే మొత్తం రాలిపోతుందండి. మనం మెంతులు 1 స్పూన్ మాత్రమే పెట్టాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ పెట్టకూడదు. 1 స్పూన్ మాత్రమే మనం హత్తుకోవాలి. శరీర వేడిని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కడు గంటలో ఆరిపోతుంది, లేదా 2 గంటలు పెట్టచ్చు, 3 గంటలు పెట్టచ్చు. అది మన శరీర తీరుని బట్టి, ఇక్కడ ఉండే వేడిని బట్టి ఉంటుంది. నాకైతే గంటలో ఆరిపోతుంది, నేను కడిగేసుకుంటాను. అది మీ శరీర తీరుని బట్టి ఉంటుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా చేయండి. నేను 1 ఇయర్ చేశాను. సమ్మర్లో ప్రతి నెల కూడా 3 నెలలు 4 నెలలు మనకి బాగా వేడిగా ఉంటుంది. అప్పుడు నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది. ఇలా చేసాను, తగ్గిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. బాగా ఎండ ఎక్కువ అవుతేనే నాకు వస్తుంది. అది కూడా రాకుండా మనం చేయాల్సింది ఏంటంటే, సమ్మర్ మొదలైందనగా 2 రోజులకు ఒకసారి మీరు మర్చిపోకుండా చెయ్యండి. మీకు తలనొప్పి కోసం మీరు ఏ హాస్పిటల్ చుట్టూ తిరగక్కల్లా, గ్యారంటీగా 100% తగ్గిపోతుంది. ఇది ఖచ్చితంగా తగ్గుతుందండి. దానికి ఉదాహరణ నేనే. నాకు మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మొదలైపోయి మొత్తం హెడ్ అంతా వచ్చేసేది. నాకు చెవులు కూడా లాగేసేవి. చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమే. ఎన్ని మందులు వాడినా తగ్గల. హోమియోపతి 10 సంవత్సరాలు వాడాను మందులు. అది వాడినంతసేపు బాగానే ఉంది, తగ్గిపోయింది కదా అని మానేసాను, అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నాకు వాంతులు కూడా అయిపోతాయండి. ఆ రోజల్లా 3 కానీ 2 కానీ నాకు వాంతులు అయిపోతాయి. ఇప్పుడు ఇది వాడాక నిజంగా తగ్గిపోయింది. నాకైతే తగ్గిపోయిందండి, మీకు కూడా తగ్గుతుందని నేను చెప్పగలను. ఎందుకంటే సమ్మర్లో వేడి, మన పని ఒత్తిడి వల్ల, స్టవ్ దగ్గర ఉండడం వల్ల, బయట తిరగడం వల్ల ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో ఉన్నా వస్తుంది, నాకు ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళైనా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు వాడండి, తగ్గుతుంది. అలాగే లవంగ మొగ్గ కూడా చెయ్యండి, దగ్గు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఏమో కర్పూరం బిళ్ళ, బియ్యం, క్లాత్ చెప్పాను కదా, 2 అంగుళాల క్లాత్ మనకు రాఖీలా సరిపోవాలి. ముడి పెట్టుకుని కట్టుకుని 1 గంటకు ఒకసారి చూడండి. ఇలాగా గంట చాలు. గంటకు ఒకసారి, రోజుకు 3 సార్లు 4 సార్లు చూడండి. అది ఎక్కువగా మీకు అనిపిస్తే 2 రోజులకు ఒకసారి చూడండి. దగ్గు రంప ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనకి రాకూడదు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, ఇప్పుడు దాకా మీరు నా మాటలు విని చూసినందుకు. నా పేరు మహేశ్వరి అండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మాకుది భక్తి ఛానల్ కూడా ఉందండి, ఆ ఛానల్ పేరు. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.